ఇక నిన్నైతే గ్రూప్ ఏలో నామినేట్ అయిన వారు ఆలీరాజా అండ్ వసుమ నామినేట్ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో గ్రూప్ బిలో నామినేషన్ జరగబోతున్నాయి. ఎవరిని నామినేట్ చేశారు, ఏ ఏ కారణాలు చెప్పారు, అలాగే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం ఈ వీడియోలో తెలుసు. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మీ ఫేవరెట్ జోడీ ఎవరో కామెంట్ చేయండి. ఇంకా గ్రూప్ బిలో వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చి లవ్ లెటర్ రాయడం. వాళ్ళు 3 వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ని యూజ్ చేస్తూ లవ్ లెటర్ రాయాలి. ఈ టాస్క్లో వచ్చేసి అన్ని జోడులు ఆడారు. ఈ టాస్క్లో సోనియా ఎస్లు గెలిచారు. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి హస్బెండ్ కళ్ళకి గంతలు కడతారు, వైఫ్ చేతిలో పాల గ్లాస్ తీసుకొని తాగాలి. ఈ గేమ్ అయితే చాలా బాగుంది. అవతల సైడ్ అయితే 10 మంది ఉన్నారు. ఫస్ట్ అయితే ప్రదీప్ గారు అలాగే అమర్. ఈ టాస్క్లో అయితే అమర్దీప్ గెలిచాడు. చాలా తెలివిగా ఆలోచించాడు. తన వైఫ్కి బొటన్ వేలు బాగా వంగుతుందంట, అది ఆలోచించి ఆడాడు. ఇక నెక్స్ట్ అనిల్, అభయ్ ఇద్దరు ఆడారు. ఇద్దరు గెలవలేకపోయారు. అంటే ఈ టాస్క్ వచ్చేసి అమర్దీప్ గెలిచాడు. సెకండ్ టాస్క్ వచ్చేసి అలాగే ఇంకా థర్డ్ టాస్క్ వచ్చేసి గెలిచిన 2 జోడీలు ఆడారు. అమర్దీప్ వాళ్ళు సోనియా వాళ్ళు 2 జోడీలు ఆడారు. అమర్దీప్ వాళ్ళు సోనియా వాళ్ళు ఈ టాస్క్లో లవ్ ప్రపోజ్ చేయాలి. ఈ టాస్క్లో అమర్దీప్ తేజులు గెలిచారు. ఈరోజు ఎపిసోడ్లో విన్నర్స్ వచ్చేసి అమర్ అండ్ తేజు. వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు, వీళ్ళే వేరొకరిని నామినేట్ చేయాలి. నామినేట్ ప్రాసెస్ వచ్చేసి నిన్న జరిగిందే బెలూన్స్ ఉంటాయి కదా, వాటిని పగలగొట్టి నామినేట్ చేయాలి. ఇక అమర్ తేజు వచ్చేసి ప్రదీప్ గారిని సరస్వతి గారిని నామినేట్ చేశారు. రీజన్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో బాగా పర్ఫామ్ చేయలేదని. ఇక తర్వాత అయితే ప్రదీప్ గారు సరస్వతి గారు అనిల్ అండ్ ఆమ్నీలను నామినేట్ చేశారు. ఈరోజు వీళ్ళు 3 జోడీల్లో వీళ్ళే బాగా పర్ఫామ్ చేయలేదని. ఇక తర్వాత నామినేషన్ అయితే అనిల్ అండ్ ఆమ్ని ప్రదీప్ గారిని సరస్వతి గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్ చెప్పారు, ఈరోజు ఎపిసోడ్లో బాగా పర్ఫామ్ చేయలేదని. ఇంకా తర్వాత అయితే సోనియా అండ్ ఎస్ అయితే వీళ్ళు కూడా ప్రదీప్ గారిని సరస్వతి గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్ చెప్పి డల్గా పర్ఫామ్ చేశారు. ఇంకా ముందు ఇంకా టఫ్గా ఉంటాయి, మాకు సరైన జోడీ కాదు, పర్ఫెక్ట్గా ఉండే జోడీ వస్తుంది మీరు వెళ్ళిపోతే అంటూ సోనియా చెప్పింది. ఇంకా లాస్ట్ నామినేషన్ వచ్చేసి అభయ్ అండ్ భవానీ. వీళ్ళు కూడా ప్రదీప్ గారిని సరస్వతి గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్ చెప్పి. ఇంకా వీళ్ళు 4 జోడీలు అయితే ఒకేసారి నామినేట్ చేసేసరికి ప్రదీప్ గారు సరస్వతి గారు అయితే బాగా ఫీల్ అయ్యారు. నేనైతే వీళ్ళని నా బిడ్డలు అనుకున్నాను, కానీ వీళ్ళలో ఒక్కరికి కూడా మేమెవరం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంటూ బాధపడ్డారు. చాలా యుద్ధమే జరిగింది, మాటల యుద్ధం అక్కడ సోనియా గారికును అలాగే ప్రదీప్ గారికి. చాలా బాధపడ్డారు ప్రదీప్ గారు అయితే. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎలిమినేషన్ టాస్క్లో అయితే ఆలీరాజా అండ్ వసుమ అలాగే ప్రదీప్ గారు సరస్వతి గారు అయితే ఆడారు. ఈ టాస్క్ వచ్చేసి 12 బ్లాక్స్ ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ ఫోటోని కరెక్ట్గా సెట్ చేయాలి. వాళ్ళకి అక్కడ టైం ఇచ్చారు, ఆ టైం లోపల సెట్ చేయాలి. తర్వాత 9 బ్లాక్స్ ఉంటాయి, 3 మినిట్స్ టైం ఇచ్చారు. ఆ 3 మినిట్స్లో అయితే సరస్వతి గారు అయితే కరెక్ట్గా కంప్లీట్ చేస్తారు. ఇక ఈ టాస్క్లో అయితే సరస్వతి గారు అలాగే ప్రదీప్ గారు గెలిచారు. అలాగే ఆలీరాజా అండ్ వసుమ ఓడిపోయారు కాబట్టి వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. నేనైతే ప్రదీప్ గారు వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనుకున్నాను, కానీ ఆలీరాజా వాళ్ళు అయ్యారు. ఎంత బాగా ఆడారు కదా గేము. ఇక నెక్స్ట్ వారం అయితే ప్రోమోలో చూపించారు సరస్వతి గారు ప్రదీప్ గారు ఏ గ్రూప్కి వెళ్ళిపోతారు. అక్కడ 4 టీంలు, ఇక్కడ 4 టీంలు ఉంటాయి. వచ్చే వారం అయితే అమర్దీప్ అండ్ తేజులు అయితే కామెడీ ఎరగొట్టేశారు. పుష్పరాజ్ గెటప్లో అయితే చాలా బాగా కామెడీ చేశాడు అమర్దీప్ అయితే. మీకు ఇందులో ఏ జోడీ ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.